ఆలయ ప్రసాదంలో ఎముకలు ఉన్నాయని హైదరాబాద్కు చెందిన భక్తుడు చేసిన ఆరోపణలను శ్రీశైలం దేవస్థానం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నివేదిక తిరస్కరించింది. శ్రీశైలం ఆలయానికి వచ్చిన హైదరాబాద్కు చెందిన భక్తుడు ఆలయంలో విక్రయించిన పులిహోర ప్రసాదంలో 2 ఎముకలు కనిపించాయంటూ ఆరోపించాడు. ఆలయంలో తీసుకున్న పులిహోర ప్యాకెట్లో కనిపించిన గుర్తు తెలియని వస్తువులను ఎముకలుగా భావించి భక్తుడు అధికారికంగా ఫిర్యాదు చేశాడు. ఆలయ కార్యనిర్వాహక అధికారి కార్యాలయంలో తను చూసిన ఆధారాలను అందించాడు. దీంతో శ్రీశైలం దేవస్థానం నిర్వాహకులు సత్వరమే స్పందించి విచారణకు ఆదేశించారు. పులిహోరలో వాడిన దాల్చిన చెక్కలను చూసిన భక్తుడు ఎముకలుగా భావించారని ఆలయ కమిటీ విచారణలో తేలిందని ఆలయ నిర్వాహకులు వివరణ ఇచ్చారు.